బ్యాక్ కలెక్టర్ పై దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ కు తరలించారు. ప్రభుత్వ వైద్యుల్ని అక్కడికే పిలిపించి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. మెడికల్ టెస్టుల తర్వాత ఆయన కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డీటీసీ సెంటర్ నుంచి పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. పరిగి పోలీస్ స్టేషన్ కు 2 వ్యాన్లలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోకి పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. ఇప్పటికే లగచన్న ఘటనలో కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే పరిగి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరి కాసేపట్లోనే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే అతన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి నేరుగా వికారాబాద్ డీటీసీకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ విచారించి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తామనేది పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తం ఈ ఘటనలో ఇప్పటి వరకు నిన్న రిమాండ్ అయినటువంటి 16 మంది రిమాండ్ రిపోర్ట్లో చూస్తే 46 మంది నిందితులుగా కూడా చేర్చడం జరిగింది. మరి కొంతమంది పరారీలో ఉన్నారు, వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు సురేష్ ఇంకా పరారీలో ఉన్నాడు, అతని కోసం కూడా 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ 46 మంది కూడా ఒక పక్కా ప్రణాళికతోటే ముందు ప్లాంట్ ప్రకారమే ఈ అటాక్ చేశారనేటువంటి అంశాన్ని పోలీసుల ముందు వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినటువంటి కాల్స్ను కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాల్స్ను ఆధారంగా చేసుకునే పట్నం నరేందర్ రెడ్డిని కూడా విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది నిమిషాల క్రితమే వికారాబాద్ ఎస్పీ కూడా డీటీసీ సెంటర్కు చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ నుండి వికారాబాద్ వచ్చేటువంటి రూట్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వచ్చి అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది, నిరసనలు ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు వాహనాలను కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల అనంతరం పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు రిమాండ్కి తరలిస్తారు. మరోవైపు ఇప్పటికే పరిగి పోలీసులు మరొక 4 నిందితులను అయితే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 5 మంది నిందితులను కూడా ఈరోజు రిమాండ్కి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పరారీలో ఉన్నటువంటి మరికొంతమంది కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ పరారీలో ఉన్నటువంటి నిందితులు దొరికితే ఈ కుట్రకోణం బయటపడుతుందనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు సురేష్ ఇందులో కీలక పాత్ర ఉంది కాబట్టి అతనే మొత్తం అధికారులని వెల్కమ్ చేసిన తర్వాత ప్రజలతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అధికారులపైన దాడులకు పాల్పడినటువంటి సంఘటన. ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అంటే ఏవైతే దాడి జరిగినటువంటి సమయంలో వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలను ఆధారంగా చేసుకొని చాలామంది నిందితులను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం నిన్న 50 మందిని అదుపులోకి తీసుకుంటే అందులో 16 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించి ఆధారాల్లో ఉన్నటువంటి నిందితులను గుర్తించి వారందరినీ కూడా రిమాండ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఇందులో కుట్రకోణం ఏంటనేటువంటి వాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది, విచారణ కొనసాగిస్తుంది. మరి కాసేపట్లోనే విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి వాటికి సంబంధించి న్యాయవాది ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఎందుకంటే మరి కాసేపట్లోనే వైద్య పరీక్షల అనంతరం అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం అడ్వకేట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక లోపలికి డీటీసీ సెంటర్లో అయితే మాత్రం అన్నోన్ పర్సన్స్ ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు. కేవలం పోలీసులు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు తప్ప వేరే ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పోలీస్ అధికారులతోటి న్యాయవాది మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. మరి వాళ్ళని లోపలికి అనుమతిస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మరి చూడాలి. మరికొద్దిసేపట్లో పట్నం నరేందర్ రెడ్డిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తారు. నిన్న 16 మందిని జ్యుడిషియల్ రిమాండ్ తరలించినటువంటి దాటిలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇక పరారీలో ఉన్నటువంటి వారి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మనం చూడొచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి న్యాయవాదిని లోపలికి అనుమతిస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం న్యాయవాదులు
పోలీసులతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరి పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని కలవడానికి అనుమతిస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే కొద్ది నిమిషాల క్రితమే కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కేసుల్లో ఉన్నారో వారికి లీగల్ సపోర్టివ్ గా, అంటే వాళ్ళ లీగల్ సెల్ మీడియా బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారం అందిస్తుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా ప్రస్తుతం డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తోటి న్యాయవాదులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలిస్తారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఇందులో మరికొంతమంది పాత్రకు సంబంధించి కూడా విచారణ కొనసాగించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి న్యాయవాదులు లోపలికి అనుమతిస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మనం చూడాలి. ప్రస్తుతం ఆ పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ అయితే మాత్రం మనం చూస్తున్నాం. డిటిసి సెంటర్ వద్ద వేరే వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మనం ప్రస్తుతం డిటిసి సెంటర్ వద్ద ఉన్నాము. మరోవైపు జిల్లా ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. జక్కుల లక్ష్మణ్, ప్రస్తుతం న్యాయవాది జక్కుల లక్ష్మణ్ కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మనం చూస్తున్నాం. హెల్త్ ఇష్యూస్ ఉన్నది. ఆ హెల్త్ ఇష్యూస్ కూడా జడ్జి గారి దగ్గర రిమాండ్ చేసే ముందు హెల్త్ ఇష్యూస్ ని జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం, ఆయనను కలవడం కోసం సెక్షన్ 38 BNSS రూల్ ప్రకారం కలవడానికి పర్మిషన్ అడుగుతున్నాము. ఇంకా ఆ రిక్వెస్ట్ మేము చేస్తున్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు కదా, చేయలేదు. చేసే ముందు తనకున్న హెల్త్ గ్రౌండ్ చెప్పే రైట్ అక్యూజ్డ్కి ఉంటుంది, అదేవిధంగా అడ్వకేట్ కూడా ఉంటుంది. యాజ్ పర్ 38 టాబ్లెట్స్ కూడా ఇవ్వాలి. ఉంది కాబట్టి మెడికల్ డాక్యుమెంట్స్ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఆ విషయంలో తనతో మాట్లాడడానికి పర్మిషన్ అడుగుతాం. మనం చూస్తున్నాం ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం వారి తరపున న్యాయవాదులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి జక్కుల లక్ష్మణ్ న్యాయవాది కూడా కొద్ది నిమిషాల క్రితమే వికారాబాద్ డిఎస్పీని రిక్వెస్ట్ చేయడం జరిగింది, కానీ వాళ్ళు అనుమతించట్లేదు. మరి చూడాలి ఇప్పుడు ఆ హెల్త్ గ్రౌండ్స్లో కానీ BNS యాక్ట్ ప్రకారం లోపలికి న్యాయవాదిని అనుమతిస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లోనే పట్నం నరేందర్ రెడ్డిని మనం చూస్తున్నటువంటి DTC నుంచి నేరుగా పరిగికి తరలించి పరిగి నుంచి ఆ జ్యుడిషియల్ రిమాండ్ అంటే న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ రోజు 5 మందిని రిమాండ్ చేయబోతున్నారు. 4 ఇప్పటికే పరిగి పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి మొత్తం 5 మంది నిందితులను కూడా ఈ రోజు రిమాండ్కి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముగ్గురు అనుమానితులు ఎవరైతే ఉన్నారో పరారీలో ఉన్న సురేష్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అతనే 42 సార్లు ఫోన్ కాల్ మాట్లాడిన పరిస్థితి ఉంది.